ఇంకో 1000 కోట్ల బొమ్మ రెడీ చేసుకోండమ్మా. పక్కాగా December 5th ఈ థియేటర్లు అయితే తగలబడిపోతాయి అనమాట. రాజసాబ్ ట్రైలర్ చూసాక నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి. అబ్బబ్బా ఏమన్నా ఉన్నాడా మా అన్న, అసలు లుక్స్ చాలు, ఆ స్టంట్లు చాలన్నమాట. మాకైతే కడుపు నిండిపోతుంది, అన్నం చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. నాకైతే ఈ ట్రైలర్ చూసాక ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి నాకైతే. అసలు వెయిటింగ్ అనమాట, December 5th ఎప్పుడు వస్తుందని చాలా ఇగ్గరగా వెయిట్ చేస్తున్నాను. ఇక ట్రైలర్ విషయానికి వచ్చేసినట్లయితే తమన్ మ్యూజిక్ అయినా బ్యాక్గ్రౌండ్ అయినా అద్దరు కొట్టేశారు. ఇది హారర్, థ్రిల్లర్ అండ్ ఫన్నీ వేలో వెళ్ళిపోతుంది కాబట్టి అసలు ఇండియాలోనే ఎవరు ఇలాంటి ట్రై చేయలేదన్నమాట. సో కొత్త కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ఏం లేదు, చాలా సింపుల్గా ఉందన్నమాట. అంటే ఇందులో చాలా లిటికేషన్స్ ఉన్నాయి, అంటే కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి, టర్న్లు ఉన్నాయి, చాలా హిలేరియస్ కామెడీ ఉంది, అన్ని మిక్సీ కొట్టేశారనమాట. ఇక ట్రైలర్ గురించి నాకైతే ఫుల్ అంచనా వచ్చేసింది. దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే ట్రైలర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ట్రైలర్ వచ్చేసి ఓపెనింగ్ ఒక కోటతో ఓపెన్ అయిందనమాట. సో అందులో వచ్చేసి సంపద అంటే మొత్తం గోల్డ్, ఎప్పటి నుండో ఎన్నో కాలం నుండి వస్తున్న కోట అనమాట. సో వాళ్ళ రాజులు కావచ్చు, అందులో చాలా సంపద ఉంటుంది. అందులో ఏంటంటే ఆ రాజుకి తన దగ్గర ఉన్న గోల్డ్ అయినా సంపద అయినా ఎవ్వరు అనుభవించొద్దు, నేను చనిపోయిన తర్వాత అయినా నేనే అనుభవించాలి కానీ దాన్ని ఎవ్వరు ముట్టుకోవద్దు అనేసి ఉంటుందన్నమాట. సో డైలాగ్ వచ్చేసి దాని వెనకాల ఏంటంటే, సో అతనికి తన గోల్డ్ తన సంపద ఎవ్వరు పట్టుకోకూడదు కాబట్టి సో శుద్ర పూజలు అలాంటివి చేపించి దాన్ని దిగ్బంధనం చేశారనైతే మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో అది ఓల్డ్ అంటే ఆ కాలం నుండి వస్తున్న పుకారు అనేసి అనుకుంటారు, కానీ ఈ జనరేషన్కి వచ్చాక దాని గురించి తెలుసుకోవాలి, ఆ సంపద ఎలాగైనా మనకు దక్కాలి అనేసి చాలా మంది ఫైట్ చేస్తారనమాట. సో ఇందులోనే ఈ వేలోనే మన ప్రభాస్ అన్న కూడా అక్కడికి వెళ్ళి ఉండడం వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి. సో అక్కడ దయ్యం నుండి ఎలా తప్పించుకున్నారు, అక్కడ హిలేరియస్ కామెడీ ఎలా పండించారు, మరి అస్సలు విలన్ ఎవరు, మరి ఇందులోనే ట్విస్ట్లు ఉన్నాయా, ఖచ్చితంగా ట్విస్ట్ ఉంటుంది. నేనైతే అది లాస్ట్లో చెప్తా ట్విస్ట్ ఏంటో కూడా నాకైతే క్లియర్గా అర్థమైపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దయ్యం సీన్లు, షార్ట్లు, అసలు దయ్యాలు అయితే భలే అనిపించాయి, కానీ మొత్తం గ్రాఫిక్స్ క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ నల్ల పిల్లి దిగుకుంటూ వస్తుంది కదా మెట్ల మీద నుండి, అది పిల్ల అనిపించింది, ఇంకోటి ఏదన్నా అనిపించింది. సో కొంచెం గ్రాఫిక్స్ అయితే బాగా పెట్టినట్టు అనిపించింది అనమాట. నెక్స్ట్ మధ్యలో రాంగ్లోనే స్లో అని ప్రభాస్ అన్న వస్తాడు. బాబా లుక్స్ ఎంత బాగుంది అంటే అంత బాగుంది, నాకే నచ్చేసాడు. నెక్స్ట్ ప్రభాస్ అన్న గురించి మాట్లాడుకోవాలి. సో ప్రభాస్ అన్న మొత్తం ఫ్లోటింగ్ అనమాట. ఇందులో లవర్ బాయ్, ఫుల్ లవర్ బాయ్ లాగా కనపడతాడు. మన డార్లింగ్ మూవీ తర్వాత లవర్ బాయ్ లాగా ఈ రాజసాబ్ మూవీలో అయితే మన ప్రభాస్ అన్న కనిపించే ప్రయత్నం అయితే చేశారనమాట. సో ఇక అందులోనే ట్రైలర్ లో మొత్తం పాతకాలం స్టోరీలు, అంటే అప్పుడు రాజులు రాణులు అలాంటివి కూడా కొన్ని చూపించే ప్రయత్నం అయితే వాళ్ళు చేశారనమాట. మీరు ట్రైలర్ లో అబ్జర్వ్ చేసినట్టయితే వీళ్ళందరూ కింద ఉంటారనమాట. సో పైకి అందరూ షాకింగ్ చూస్తున్నారు, పైన ఏముందని నేను అనుకున్నాను, ఏదో దయ్యం క్లిప్ పెట్టుంటారు అనుకున్నా, కానీ అన్ని హారర్ మూవీ లాగా ఉంటే ఎట్లా చెప్పండి. పైన కూడా రివర్స్ మోడ్ లో ఉన్నారనమాట, అందరూ రివర్స్, అక్కడ కూడా జనాలు ఉన్నారు. ఇది ఏం ప్లాన్ చేశారో నాకైతే అర్థం కాలేదు. మొత్తం వేరే లోకం కూడా ఉందనుకుంటా. ప్రభాస్ అన్న ఫన్ గురించి డిస్కస్ చేసుకోవాలి. అందులో లైట్ పట్టుకొని కూర్చుంటారు కదా, ముసలోడు లైట్ కొరికేశాడేమో అంటే ఇక్కడ ఒకవేళ లైట్ అనేది ఫోబియా అనమాట. సో ప్రభాస్ కన్నా ఉండొచ్చు, అక్కడ ముసలోడి కన్నా ఉండొచ్చు. ఇక్కడ ముసలోడు ఎవరంటే ప్రభాస్ వాళ్ళ తాత కావచ్చు, కాకపోవచ్చు అనమాట. ఈ రెండు అయితే ఆప్షన్లు ఉన్నాయి అనమాట. సో ఇందులో అయితే ట్విస్ట్ ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక ఫైనల్లీ ట్విస్ట్ ఏంటంటే ఆ సంపద అంతటికి మన ప్రభాస్ అన్నే వారసుడు కావచ్చు అనమాట. సో ఆ తాత కూడా వీళ్ళ తాతే కావచ్చు. సంపద ఆ కోటలో ఉంది, మరి ఆ కోటలో నుండి సంపద రావాలంటే దయ్యం అడ్డుగా ఉంది కదా. సో ఆ అడ్డుని తొలగించుకోవాలంటే మన శుద్ర పూజలు చేసేవాళ్ళు, దయ్యాలు వదిలించే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు కావాలనేసి వీళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళ కోసం వెతికితే మేబీ ప్రభాస్ దయ్యాలని వదిలించే వాళ్ళలాగా వెళ్ళొచ్చు అనమాట. సో అక్కడ మరి అది నిజంగా వస్తుందో రాదో మళ్ళీ అది కూడా ఫన్నే ఉంటుంది అనమాట. సో మేబీ రాకపోవచ్చు అన్నకి, కానీ మనీ కోసం వెళ్ళడం కొన్ని మూవీస్ లో చూసాం కదా, అలాగే ఉంటుంది అని అయితే నాకు అనిపించింది. సో ఓవరాల్ గా ట్రైలర్ అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్ గా నీట్ గా క్లీన్ గా ఉందన్నమాట. నాకైతే ఫుల్ నచ్చేసింది. ఫైట్స్ గానీ, యాక్షన్ సీన్స్ గానీ, లవ్ సీన్స్ గానీ అసలు మామూలుగా లేవు. మరి ఈ ట్రైలర్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మన వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇక ఈ December 5th కి థియేటర్లు అన్ని తగలబడిపోవాల్సిందే, ఏమంటారు?